కారు చీకట్లు కమ్ముకున్న ఓ నడిరాత్రి చైనాలో బస్సు మాయమైంది. దాని దెయ్యాలే మాయం చేశాయని అందరూ ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే ఈ సంఘటన జరిగి సుమారుగా 29 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఏరియాలో చీకటి పడ్డాక బస్సు ప్రయాణం చేయడానికి వణికిపోతుంటారు జనాలు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది, ఆ దెయ్యాలు బస్సుని ఏం చేశాయి, మరిన్ని విషయాలు NSN న్యూస్లో ప్రత్యేక కథనం. చైనాలోని బీజింగ్ సిటీకి దగ్గరలో జరిగిన ఈ సంఘటనను జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈ హంటెడ్ బస్సు కథలను 2 దశాబ్దాలకు పైగా బీజింగ్లోని అనేక వెబ్సైట్లతో సహా కొన్ని ఇంగ్లీష్ వెబ్సైట్లు కూడా రాశాయి. 1995 నవంబర్ 14 చలికాలం కావడంతో రోడ్లన్నీ దట్టమైన పొగమంచుతో నిండిపోతున్నాయి. వేగంగా వీచే గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. అందుకే చీకటి పడడంతోనే జనాలు ఇండ్లకు చేరుకుంటున్నారు. పైగా ఆగస్టు మధ్య నుంచి నవంబర్ చివరికి భూమి మీద దెయ్యాలు తిరుగుతాయని చైనీయుల నమ్మకం. అందుకే రాత్రి 9 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అలాంటి టైంలో రూట్ నెంబర్ 375 బస్సు యువాన్ మింగ్హువాన్ బస్ టెర్మినల్ నుంచి జియాంగ్షాన్కు బయలుదేరింది. ఆ రూట్లో అదే చివరి బస్సు కావడంతో స్టార్టింగ్ పాయింట్లో జనాలు బాగానే ఎక్కారు. ఎండింగ్ పాయింట్కి వచ్చేలోపు దారిలో ఉన్న బస్ స్టేషన్లోనే అందరూ దిగిపోయారు. దీంతో బస్సు ఖాళీ అయిపోయింది. చివరకు డ్రైవర్, కండక్టర్ మాత్రమే మిగిలారు. జియాంగ్షాన్ వెళ్లడానికి ఇంకా 7 స్టాపులు మిగిలి ఉన్నాయి. అర్ధరాత్రి దాటింది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. బస్సు వెళ్లే మార్గంలో గ్రామాల మధ్య చాలా దూరం ఉంటుంది. బస్సు దట్టమైన అడవుల గుండా వెళ్తోంది. అలా వెళ్తూ సమ్మర్ ప్యాలెస్ అనే బస్ స్టాప్లో ఆగింది. అక్కడ బస్సు ఆగడంతో ఒక పెద్దావిడ, 19 ఏళ్ల యువకుడు, ఒక యువజంట బస్సు ఎక్కారు. డ్రైవర్ వెనుక సీట్లో యువజంట కూర్చున్నారు. డోరు పక్కన ఉన్న సీటులో అబ్బాయి, అతని వెనుక సీట్లో పెద్దావిడ కూర్చున్నారు. కండక్టర్, డ్రైవర్తో కలిపి బస్సులో మొత్తం 6 ఉన్నారు. బస్సు బయలుదేరి దారిలో కూడా మనుషులు ఎవ్వరూ కనిపించలేదు. మరో 4 స్టాపులు దాటాక బస్సు డ్రైవర్కు రోడ్డు పక్కన 2 వ్యక్తులు నిలబడి కనిపించారు. వాళ్ల వేషధారణ చూసిన డ్రైవర్ మొదట బస్సును ఆపడానికి తడబడ్డాడు. పైగా వాళ్ళు నిలబడిన ప్లేస్కు దగ్గరలో ఎక్కడా బస్ స్టాప్ లేదు. కానీ ఆ దారిలో అదే చివరి బస్సు కావడంతో డ్రైవర్ బస్సును బలవంతంగా ఆపించింది లేడీ కండక్టర్. బస్సు ఆగిన వెంటనే వెనుక తలుపు నుంచి లోపలికి ఎక్కారు. వాళ్ళు బస్సు ఆపినప్పుడు 2 ఉన్నారు. కానీ బస్సు ఎక్కిన తర్వాత చూస్తే ఆ 2 మధ్యలో మరో వ్యక్తి ఉన్నాడు. అతడు 2 భుజాల మీద చేతులు వేసి వాళ్ల సాయంతో నిలబడ్డాడు. తల కిందకి వాల్చి ఉంది. ముఖం కనిపించలేదు. చిందరవందరగా ఉన్న వెంట్రుకలు అతని ముఖాన్ని కప్పేశాయి. చూడ్డానికి స్పృహలో ఉన్నట్లుగా అనిపించలేదు. పైకి చూస్తున్న 2 ముఖాలు చైనీల ముఖాల కంటే చాలా తెల్లగా ఉన్నాయి. 3 పురాతన చైనీస్ బట్టలు వేసుకున్నారు. అవి దాదాపు 16వ శతాబ్దం నాటివి. 3 వెనక సీట్లో ఒకే చోట కూర్చున్నారు. వాళ్లను చూసిన ప్రయాణికులు కాస్త భయపడ్డారు. కానీ వాళ్ళంతా డ్రామా కంపెనీలో పనిచేస్తుండొచ్చు. రాత్రి పొద్దుపోవడంతోనో ఇంటికి వెళ్లే తొందరలోనో బట్టలు మార్చుకోవడం మర్చిపోయి ఉంటారని కండక్టర్ ప్రయాణికులతో చెప్పింది. దీంతో అందరూ కాస్త కుడతపడ్డారు. బస్సు ముందుకు కదిలింది. అయితే బస్సులో ఉన్న పెద్దావిడకు ఎందుకో వాళ్ల మీద అనుమానం కలిగింది. అందుకే పదే వెనక్కి తిరిగి వాళ్ల వైపు చూస్తోంది. ఆ తర్వాత స్టాప్లో దంపతులు దిగిపోయారు. ఇప్పుడు బస్సులో మొత్తం 7 ఉన్నారు. పెద్దావిడ మళ్ళీ పదే వెనక్కి తిరుగుతూ ఆ 3 వైపే చూస్తోంది. మిగిలిన వాళ్ళు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. లేడీ కండక్టర్ డ్రైవర్తో మాట్లాడుతోంది. అలా 2-3 కిలోమీటర్లు వెళ్ళగానే పెద్దావిడ తన ఎదురుగా కూర్చున్న అబ్బాయి దగ్గరకు వెళ్ళి గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. పెద్దగా అరుస్తూ, నా పర్సు ఎందుకు దొంగలించావు, మర్యాదగా ఇచ్చేయంది. ఆ గొడవ విన్న కండక్టర్ పెద్దావిడతో, అతను నీ పర్సు దొంగలించలేదు. నీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి వెనక కూర్చున్న నీ పర్సును ఎలా దొంగలిస్తాడు అని అడిగింది. ఆ అబ్బాయి కూడా దొంగతనం చేయలేదనే చెప్పాడు. అయినా ఆ పెద్దావిడ వినకుండా మొండిగా ప్రవర్తించింది. అబ్బాయిని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. బస్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని డ్రైవర్కు చెప్పింది. అతన్ని పోలీసులకు అప్పగిస్తా అంది. డ్రైవర్ ఎంత చెప్పినా వినకుండా తర్వాతి స్టాప్లో బస్సును ఆపించింది. ఆ అబ్బాయి పట్టుకొని మరీ లాగి బలవంతంగా బస్సులో నుంచి దింపేసింది. బస్సు ప్రయాణం మళ్లీ మొదలైంది.
పెద్దావిడ అలా చేయడంతో అబ్బాయి చాలా మనస్తాపానికి గురయ్యాడు. బస్సు దిగిన తర్వాత చూస్తే దగ్గరలో ఎక్కడా పోలీస్ స్టేషన్ కనిపించలేదు. పెద్దావిడతో, నేను మీ పర్సు దొంగలించలేదు, మీ తప్పుడు ఆరోపణల వల్ల నేను నా చివరి బస్సు మిస్ అయ్యాను. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? నన్ను ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు? ఇక్కడెక్కడా పోలీస్ స్టేషన్ లేదు అని వాదించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ అబ్బాయితో అసలు విషయం చెప్పింది. నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడానికి బస్సు నుండి దింపలేదు, పైగా నా పర్సు నా దగ్గరే ఉంది, ఎవరూ దొంగలించలేదు, నీ ప్రాణాలను కాపాడేందుకే అలా చేశాను అంది. దాంతో ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ఇందాక బస్సు ఎక్కిన 3 వ్యక్తులను నువ్వు గమనించావా? వాళ్ళు నాకు మొదటి నుంచి వింతగానే అనిపించారు, అందుకే దారి పొడవునా వాళ్లపై ఓ కన్నేసి ఉంచా. అలా వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తున్నప్పుడు ఒకసారి బలమైన గాలి వీచింది. ఆ గాలికి వాళ్ళ బట్టలు ఎగరాయి. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వాళ్లకు కాళ్ళు లేవు. ఒక్కసారిగా నా కళ్ళను నేనే నమ్మలేకపోయా. దాంతో మరింత తీక్షణంగా గమనించా. వాళ్ళ భుజాలపై ఉన్న 3వ వ్యక్తి ముఖం కనిపించింది. అప్పుడు నిర్ధారించుకున్నా, వాళ్ళు మనుషులు కాదు, దయ్యాలు అని. అందుకే వాళ్లకు అనుమానం రాకుండా వీలైనంత త్వరగా నేను బస్సు దిగి నిన్ను దింపేసి నీ ప్రాణాన్ని కాపాడా అని చెప్పింది. పెద్దావిడ ఆ అబ్బాయి కలిసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు జరిగిన సంఘటన గురించి చెప్పారు. కానీ వాళ్ళ మాటలు ఎవరూ నమ్మలేదు. వాళ్ళను ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పారు. దాంతో చేసేదేమీ లేక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం నవంబర్ 15న యువాన్ మింగ్ హువాన్ బస్ టెర్మినల్ నుంచి వెళ్లిన బస్సు తప్పిపోయినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బస్ డిపో వాళ్ళు రాత్రి షెడ్యూల్ చేసిన టెర్మినల్కు బస్సు చేరుకోలేదని కంప్లైంట్ చేశారు. వెంటనే పెద్దావిడని అబ్బాయిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. వాళ్ళు చెప్పిన విషయాలను రికార్డు చేశారు. కొద్దిసేపటికే ఈ వార్త చైనాలోని బీజింగ్ అంతటా వ్యాపించింది. రూట్ నెంబర్ 375 బస్సు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అప్పటికీ అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో వెతికారు, కానీ లాభం లేకుండా పోయింది. పెద్దావిడ అబ్బాయి దిగాక స్టాప్కు కూడా బస్సు వెళ్ళలేదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. చివరకు నవంబర్ 16న ఒక నదిలో బస్సు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చూస్తే అదే బస్సు క్రేన్ సాయంతో బయటకు తీశారు. బస్సులో మొత్తం 5 శవాలు ఉన్నాయి. వాటిలో ఒకటి డ్రైవర్, మరొకటి మహిళా కండక్టర్గా గుర్తించారు. షాకింగ్ విషయం ఏంటంటే మిగిలిన 3 బాగా కుళ్ళిపోయిన శవాలు. అవి ఎవరివో కూడా గుర్తుపట్టలేకపోయారు. 2 రోజుల క్రితం చనిపోయిన వాళ్ళ శవాలు అంతలా ఎందుకు కుళ్ళిపోయాయి అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పిపోయిన ప్లేస్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో బస్ దొరికింది. కానీ డిపో మేనేజర్ చెప్పిన దాన్ని బట్టి ఆ బస్సులో 100 కిలోమీటర్లు వెళ్లేంత ఫ్యూయల్ లేదు. అందుకే పోలీసులు ఫ్యూయల్ ట్యాంక్ తెరిచి చూశారు. అందులో డీజిల్కు బదులు ట్యాంకు నిండా రక్తం ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రాత్రి ఏం జరిగింది? బస్సులో ఎక్కింది ఎవరు? బస్సు నది వరకు ఎలా వెళ్ళింది? ఇలా ఒక్కటేమిటి, ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. 1995లో దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ వార్తను గ్లోబల్ టైమ్స్ ఛానల్లో కూడా చూపించారు. ఆ పెద్దావిడని అబ్బాయిని అందరూ అదృష్టవంతులుగా చెప్పుకున్నారు.